మాఘమాసము 5వ అధ్యాయము. మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుస్సరుని కుమారుడు గనక కౌత్సుడని పిలువబడుచున్నను. అతని మృగశృంగుడు అని పేరుతో కూడా పిలుచుచుండిరి. అదే ఎటులనగా అతడు కావేరీ నదీ తీరంన ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా. అప్పుడు అతను శిలల వలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొనెను. ఆ సమయంలో ఆ ప్రాంతమునందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకేడివి. అందుచేత అతనికి మృగశృంగుడు అని పేరు సార్థకం అయ్యను. వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయసు వచ్చుండుటచే అతనికి వివాహం చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను: పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమే మీరు తలపెట్టిన కార్యం వివరించితిరి. అయినను నా అభిప్రాయంను కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దీనికి కారణం ఏమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతయకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లుండవలేనని అనగా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, రూపేచు లక్ష్మి, క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసి వలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రి వలెను, శయన మందిరంలో రంభ వలెను, భోజన విషయంలో తల్లి వలెను, రూపమున లక్ష్మి వలెను, శాంతి స్వభావంలో భూదేవి వలెను స్త్రీ 6 విధముల వ్యవహరింపవలెను. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3 అనవసరము. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలేను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలేను. జీవిత సుఖములో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియకు పత్నితో కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యంగా నుండుటే కాక అట్టి మనుషుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరలా నరక కూపమునకే పోగలడు. కనుక పెళ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధముల పరిశీలించి వివాహం ఆడవలెను. అదెటులన్నా కన్య ఆరోగ్యవంతయ్యి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదే అయినను మంచి కుటుంబంలోని కన్యను ఉండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించున్నదే అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను: కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషం కలిగించినవి. వయసులో చిన్నవాడివైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలైనన్నా దీని దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయమని పలికెను. మాఘపురాణము 5వ అధ్యాయము సమాప్త. జై శ్రీమన్నారాయణ.